మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు మరి ఎప్పటికప్పుడు పెరిగిపోవడమే కానీ తగ్గడం అనేది మనం చూడటం లేదు. చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే కంగారు పడి మరి ఇంకా పెరిగిపోతుందేమో ఇది అని చెప్పేసి కొనుక్కోవడం కూడా జరుగుతుంది. ఏ స్టోర్ చూసినా కూడా జనాలతో కిక్కిరిసిపోయి ఉంటున్నారు. అంటే పెరుగుతుంది కదా, జనాలు ఉండకూడదు కదా మనం అనుకుంటాం, కానీ ఇంకా ఎంత అయిపోతుందో, ఇది లేమేమో అన్న భయంతో కూడా కొనుక్కుంటున్నారు. అంటే మరి పండుగలు వస్తున్నాయి, దివాళీ పెద్ద పండుగ వస్తుంది, అంటే తగ్గే ఛాన్స్ అసలు లేవంటారా? మీరు ప్రతి వీడియోలో ఒక మాట చెప్తారు, పెరగడం తగ్గడం అనేది మనము చెప్పలేము అని చెప్పేసి చెప్తున్నారు. మరి పండుగ వస్తుంది కదా సార్, మరి ఏమైనా తగ్గే ఛాన్స్ ఉన్నాయి? మరి అలాగే వెండి చూసుకుంటే కూడా ఎక్కడ తగ్గేటట్టు కనిపించడం లేదు. ఇప్పుడు 22 క్యారెట్స్ గోల్డ్ కూడా చూసుకుంటే మనకి 1,800 అయిపోయింది, 1,08,000 అయిపోయింది. మరి ఒకసారి వివరాల్లోకి వెళ్తే, పండగలు వస్తున్నాయని రేట్లు తగ్గుతాయని చెప్పడం కష్టం కదా, అదేం రూల్ ఏం లేదు కదా. ప్రపంచ మార్కెట్లో గోల్డ్ సిల్వరు విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దాని ప్రభావం భారతదేశం మీద కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడు, మధ్యతరగతి వాళ్ళు గోల్డ్ మీద ఆశ వదులుకోవాల్సిందే. సహజంగా మధ్యతరగతి వారికి, సామాన్యులకు ఉండే ఒక అలవాటు ఏంటంటే తమకు అందనటువంటి వస్తువుని, తమ అందుకోలేనటువంటివి దాన్ని ఊరికనే అలాగా అది మనకు సంబంధం లేని విషయంగా తీసిపారేయడం కూడా సిద్ధపడతారు. త్యాగం చేయడంలో సామాన్యులు, మధ్యతరగతికి ఉండేటువంటి ఒక గొప్ప త్యాగనిరతి ఏమిటంటే తమకు అందుబాటులో ఉండేవి అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక అవి ఎప్పటికీ అందవు. తమ ఎంత ప్రయత్నం చేసినా అందుకోవాలనుకున్నప్పుడు అది మన పరిధిలో విషయం కాదు, మనం దాని గురించి ఆలోచించకూడదు. 1 కోటి రూపాయల కారు, 10 కోట్ల రూపాయల బిల్డింగు, ఇలాంటివన్నీ మనకు అందుబాటులో లేవు. మనకు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం కట్టించేటువంటి ఏమైనా బిల్డింగ్స్ ఉన్నాయా, ఇలాంటివి గృహ సముదాయం లోపల మనకు ఇల్లు వస్తుందా అని వెయిట్ చేయడం, కానీ తన పరిధిలో ఏదైనా కొనుక్కోవడానికి వీలుపడేటువంటి ఏదైనా చిన్న చితక ప్లాట్లు అలాంటివి ఏమైనా ఉంటే కొనుక్కోవడానికి కానీ ఇలాంటి వాటికి అలవాటు పడతారు. తమ శక్తి లేనటువంటి వాటిని అందుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. ఇప్పుడు జరగబోయేది కూడా అది. ఇప్పటిదాకా గోల్డ్ అనేది కామన్ మ్యాన్ అయినా, మధ్యతరగతి వాళ్ళైనా పెళ్లిలకు, శుభకార్యాలకు తప్పనిసరిగా ఎంతో కొంత 1 గ్రాము, 1/2 గ్రాము, 1 తులమో, 1/2 తులమో కంపల్సరీగా అవకాశం ఉన్నప్పుడల్లా కొనిపెట్టుకుంటూ దాన్ని ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ కింద భావించవచ్చు, మరో రకంగా అది శుభంగా భావించవచ్చు. పండగలప్పుడు, పబ్బాలప్పుడు, శుభకార్యాలప్పుడు ఆ గోల్డ్ కొనుక్కోవడం వల్ల కనీసం ఆ పేరుతోటైనా కొనుక్కొని భవిష్యత్తులో తన అవసరాలు ఏమైనా వస్తే తీర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆడపిల్లకు గోల్డ్ పెట్టి పంపిస్తే అక్కడ ఏదైనా అత్తగారింట్లో అనుకోకుండా ఆపద ఏమైనా సంభవించినా అమ్మాయి దగ్గర ఉండేటువంటి బంగారంతో ఆ ఆపదల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కదా అని కూడా ఒకప్పుడు ఆలోచించి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బంగారం ఇలా విపరీతంగా పెరిగిపోతుంది కదా, అయితే ఎవరైతే ఈ బంగారు పనులు చేస్తూ ఉంటారు, కంసాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పనులు తగ్గిపోయాయి, మా వ్యాపారం పడిపోయింది అని ఒక టాక్ అయితే ఉంది. అది నిజమే అంటారా? వాళ్ళకే కాదు, గోల్డ్ షాపుల్లో కూడా ఎగబడి కొనడం అనేది లేదు. వాస్తవంగా అది కొంతమంది కృత్రిమంగా క్రియేట్ చేస్తున్న విషయమే. గతంలో 2 కిలోల బంగారం తప్పనిసరిగా ప్రతి షాపు అమ్ముతుండేటువంటి షాపుల్లో కూడా ఇవాళ 1/2 కిలో కూడా అమ్ముడుపోవడం లేదు, అంతకన్నా తక్కువ అమ్ముతుంది. అసలు మా షోరూమ్ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. దీని కిరాయిలు కానీ, దానికి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఎంప్లాయీస్ సాలరీస్ కానీ, మొత్తం మెయింటెనెన్స్ చూసుకున్నట్టయితే మాకు వచ్చేటువంటి అమ్మకాల్లో వచ్చే లాభాలతోటి ఇది మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం అని రోధిస్తున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతే బంగారంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు ఈ మాట. ఇక చిన్న చిన్న కంసాలి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే అయితే వాళ్ళకి ఏంటంటే పాత బంగారాన్ని ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి కొత్త బంగారం తెచ్చి ఎవరు కూడా నగలు చేసి ఇవ్వమనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎక్కువ బాగా నగలే కొనుక్కుంటారు. కొత్త బంగారం కొనుక్కునే వాళ్ళు, బంగారం కొద్దిగా ఎక్కువ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ కోసం దాచుకుంటారు తప్ప దాని నగలు ఎప్పటికప్పుడు తయారు చేసే ప్రయత్నాలు చాలా తక్కువ ఉంటాయి. అసలు లేవని మనం చెప్పలేం, కానీ తక్కువ ఉంటాయి. ఎవరు వస్తారు వాళ్ళ దగ్గరికి అంటే పాత నగలు చెడగొట్టి కొత్త నగలుగా మార్చుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ అది కొనసాగే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో కొత్త రకాల కొత్త డిజైన్స్ వస్తున్నప్పుడు పాత డిజైన్స్ తీసేయడం, మళ్ళీ కొత్త డిజైన్ తయారు చేయించుకోవడం ఇలాంటివి జరుగుతాయి. అయితే ఎంతైనా కొంత పడిపోయే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఎక్కువ ఎవరికి నష్టం వస్తుందంటే బంగారాన్ని భారీగా తెచ్చి అమ్మేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బంగారు ఆభరణాలకు సంబంధించిన పెద్ద పెద్ద షోరూమ్స్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో మనకు కొన్ని వందల షోరూమ్లు కనబడతాయి. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వీధిలో
ఒకటో రెండో ఖచ్చితంగా బంగారం సంబంధించినటువంటి షోరూమ్స్ మనకు కనబడతాయి. ఈ షోరూమ్లన్నీ కూడా ఇప్పుడు వెలవిలబోయే పరిస్థితి ఏర్పడుతుంది. సరిగ్గా అమ్మకాలు లేవు. ఎవరు కొనగలుగుతున్నారంటే ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండి వేరే దాంట్లో పెట్టేదానికన్నా బంగారంలో పెడితే మనకి ఎక్కువగా లాభాలు వస్తాయి అనుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, డబ్బు బాగా ఉన్నవాళ్ళు, డబ్బు బాగా వెదజలగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు, వెచ్చించగలిగే కెపాసిటీ ఉండేవాళ్ళు మాత్రమే ఎక్కువగా తీసుకుంటున్నారు. వెండి కూడా విపరీతంగా పెరిగిపోయింది. 1,50,000 దాటేసే పరిస్థితి ఏర్పడింది. 1,50,000 దాటిందంటే ఇది ఇంకా శరవేగంగా పరుగులు పెట్టే పరిస్థితి కనపడుతుంది. అందుకే మనం సామాన్యులకు ఏం సలహా ఇస్తున్నామంటే బంగారం కొనడం కన్నా మీరు వెండి కొనుక్కోండి. వెండి కొనుక్కోవడం వల్ల బహుశా మీకు తాలిబొట్టు అలాంటి దానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ చిన్న చిన్న ఆభరణాలు అవి తయారు చేసుకోవడానికి కూడా వెండిని మొదటి నుంచి ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. రెండోది, వెండిని వెండిగా మీరు ఉంచుకోగలిగితే భవిష్యత్తులో ఇది మీకు బాగా రాబడి పెంచుతుంది, మీకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అది చాలా రెట్లు పెరుగుతుంది. అంటే తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, మీకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మనకు చేతగాని బంగారం వెంట మనం పడేదానికన్నా మనకు చేరువలో ఉన్నటువంటి, మనకు అవకాశంలో ఉన్నటువంటి వెండిని మనం కొనుక్కుంటే కిలోల కొద్ది కొనుక్కోవాల్సిన అక్కర్లేదు, గ్రాముల కొద్ది కొనుక్కోండి. 10 గ్రాములు, 10 గ్రాములు, 100 గ్రాములు తీసుకున్నా కూడా మనకు కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. అలాగా మీరు మెల్లమెల్లగా వెండిని ఎక్కువ పోగు చేసుకొని మొదలు పెడితే ఈ వెండి రేపొద్దున మీకు బంగారంతో సమానంగా రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఒకప్పటికి ఉండవచ్చు. ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే ఆ స్టేజ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి వెండి రేటు కూడా బంగారాన్ని దాటిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి, చాలా ఎక్కువగా పరిగెడుతూ ఉంది. అయితే ఇది ఎప్పటిదాకా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా పెరిగి తీరుతుంది, ఖచ్చితంగా 2 లక్షలు అవుతుంది, 4 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది, ఇలాంటివన్నీ ఆలోచన రహితంగా చెప్పేటువంటి మాటలు. బంగారం రేటు అనేది ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి ప్రపంచానికి సంబంధించిన విషయాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప స్థానికంగా జరిగేటువంటి దాని మీద ఆధారపడదు. ఇక్కడ పొలిటికల్ పార్టీ మారినంత మాత్రంలోనూ, లేదా ఇక్కడ వ్యాపారస్తులు స్ట్రైక్ చేసినంత మాత్రంలోనూ, ఇక్కడ ఇంకేదైనా ఉపద్రవాలు వచ్చినంత మాత్రంలోనూ ఇక్కడ బంగారం రేట్లో పెద్ద తేడా రావు. ఇది వరల్డ్ వైజ్గా ఉండేటువంటి రేటు. ప్రతిరోజు ప్రపంచంలో ఈ రేటు దాదాపుగా మోరల్లెస్ 1,000, 2,000, 5,000 రూపాయల డిఫరెన్స్ తోటి ఎక్కడైనా ఇదే రేటు నడుస్తాయి. కాబట్టి పరిగెడుతున్నటువంటి బంగారాన్ని ఆపడం అనేది ప్రస్తుతం కొద్ది కష్టమే. కానీ ఈ పరుగు ఎక్కడి దాకా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏంటంటే కాలం చెప్పాల్సిన విషయం తప్ప మనుషులు ఎవరు చెప్పలేరు. నేను భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన వాడు కూడా బంగారం రేటు గురించి చెప్పలేరు. కొన్ని పరిస్థితులు, ముఖ్యంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కానీ, లేక స్టాక్ మార్కెట్ కుదేలు అవుతున్నట్టు పరిస్థితిని కానీ, స్థిరంగా లేకపోవడం కానీ, అలాగే మనం చెప్పుకున్నట్టు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన విషయంలో కానీ, యుద్ధాలకు సంబంధించిన విషయంలో కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయంలో కానీ, ఇలా అస్థిరతలు కొనసాగుతున్నట్టు సందర్భంలో ఒక బంగారం మీద పెట్టుబడి సరి అయింది, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అన్న నమ్మకం ఒకటి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకున్నట్టుగానే ప్రతి దేశానికి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఎక్కువగా బంగారాన్ని కొనిపెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉండడం వల్ల కూడా వీటన్ని కారణాలు ఒకేసారి కలిసి రావడం వల్ల బంగారం రేటు రోజు రోజుకు పెరుగుపెడుతుంది. ఎంత దాకా కొంటారు? గవర్నమెంట్స్ కూడా కొంటే ఇంకా ఎక్కువ రోజులు కొనలేరు, ఒక స్థాయికి తీసుకొచ్చి ఆపేస్తారు. అక్కడితో బంగారం ప్రభుత్వాలు కొనడం ఆగిపోతుంది. స్టాక్ మార్కెట్స్ స్థిరంగా ఉండే పరిస్థితులు ఏర్పడవచ్చు, రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశాలు కూడా పెరగవచ్చు. ఎంతకాలం అట్లా నెలగా ఉండవు. అలాగే యుద్ధాలు ఆగిపోవచ్చు, దానికి దాదాపు దగ్గరగా రంగం సిద్ధమైనట్టు కనపడుతోంది. ఇవన్నీ అయిపోయి పెట్రోలియం ఉత్పత్తులు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఎవరికి వాళ్ళే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ ఫలిస్తే బంగారం రేటు కిందికి దిగడం మొదలు పెడుతుంది. అలా దిగడం ప్రారంభిస్తే అది దిగడం కూడా దాదాపుగా ఇదే రకంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.